బర్రె దిలీప్ కుమార్ ముచ్చినపల్లి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం. వ్యవసాయం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కాలువ నీళ్లు వచ్చినాయి. దేవినేనోమా నీటిపారుదల శాఖ ముందే చింతలపూడి ఎత్తిపోతల పథకం పెడితే నీళ్లు వస్తే ఇవాళ అసలు రెండో పంట కాదు మొదటి పంటకి లేవు, దేనికి లేకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అది ఇస్తా ఇది ఇస్తానని జనాన్ని మోసం చేయడమే కానీ రాష్ట్రాన్ని మోసం చేశాడు. భారీ అమరావతి రావటం ఏంటో, అమరావతి ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షికి ఒప్పుకున్న వ్యక్తి మాట తప్పడం మడం తిప్పనంటాడు, తప్పేయన్ని మడం తిప్పాలి. సొంత చెల్లిని తల్లిని వదిలేసిన వ్యక్తి ఇలా ఆడపిల్లలకి నేను బయలు చేస్తానంటాడు. చంద్రబాబు నాయుడు రాజకీయాలు కుటుంబాన్ని చేల్చాల్సిన అవసరం లేదు. షర్మిలాని బయటికి దోశాడు, మేము దోయినా ఆమె దోసింది, ఆమె వెళ్ళిపోయింది. ఆమెకి మాకు సంబంధం ఏంటి? అసలు పార్టీని చేల్చిన కుటుంబాన్ని చేల్చాలనేది ఆయనకు ఉంది. రాజశేఖర రెడ్డి గారు అన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీలో ముఖ్యమంత్రి అయిన తప్ప ఈయన కాంగ్రెస్ పార్టీని గొల్ల చేసింది ఈయన. తెలుగుదేశం పార్టీని బతికించింది చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన చేసే కార్యక్రమాలు ఆర్థికంగా రాష్ట్రానికి సంవత్సరానికి 39 మంగళవారాలు ఉన్నాయి. ఈయన 39 మంగళవారాల్లో 32 సార్లు RBI దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చిండు. అప్పులు తెచ్చడం పంచొద్దన్నాడు. పేదవాడికి పంచాలి. ఆదాయ వనరుల మీద ఖర్చు అయ్యేది రాష్ట్రానికి అభివృద్ధి అయ్యేది. అసలు నిరుద్యోగ సమస్య. నిరుద్యోగులకి నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు, ఒక్క క్యాలెండర్ చేయాల. ఇవాళ డిఎస్సీ చదువుకున్న పిల్లలు కానీ ఎవరు కానీ ఏజ్ బారైపోయారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు మొట్టమొదటిసారి వృద్ధులకి ముసలాళ్ళ ముక్కలను అడగలేదని 75 రూపాయలు ఇచ్చాడు. ఎన్టీ రామారావు మొదటిసారి పెన్షన్ లేదని. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి మహానుభావుడు 110 రూపాయలు పెంచాడు. 75 రూపాయల నుంచి 110కి పెంచితే 200 చేస్తే అప్ప రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పవాడని ప్రజలు ఆనాడు అందరూ సంతోషించారు. అదే 200ని చంద్రబాబు నాయుడు వచ్చి 1000 రూపాయలు చేశాడు, 2000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 సంవత్సరాలకి సంవత్సరానికి 250. ఎవరన్నా అన్నాడో నేను వస్తే 3000 అండు. సంవత్సరానికి 250 చెప్పి ఇప్పటికి 3000 చేసి ఈ రోజుకి పెన్షన్ ఇవ్వాల. ఆ విధంగా తండ్రి కొడుకులు కలిసి లెక్కేస్తే జగన్మోహన్ రెడ్డి 1000 పెంచాడు, తండ్రి 110 రూపాయలు పెంచాడు. ఇద్దరి మీద పెంచిందంతా పెన్షన్ వృద్ధులకి వికలాంగులకి 1110 రూపాయలు పెంచాడు. అదే చంద్రబాబు నాయుడు ఒకేసారి 1000 నుంచి 200 నుంచి 1000 నుంచి 2000 చేశాడు. ఎంత చేశాడండి? వీళ్ళిద్దరి మీద కలిపి చేసినవి కూడా 1110 రూపాయలు. చంద్రబాబు నాయుడు ఒక్కడే 1800 పెంచాడు. 200 నుంచి ఒకేసారి 2000 చేశాడు. అట్లాగే ఇవాళ ఇప్పుడు ఆ వాలంటీర్లను పెట్టి చేసేది అదే. వాలంటీర్లను పెట్టి వాలంటీర్లు ఇష్టానుసారంగా వాళ్ళు చేసే అన్ని ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ అన్ని చేసేది వాళ్ళే. చంద్రబాబు నాయుడు మీద ఒక్క తప్పు నిరూపించమనంటే చేత కాదు వాళ్ళకి. ఎందుకంటే పారదర్శకంగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టు దోచుకున్నాడంటే ఇవాళకైనా సరే తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ఎవరన్నా అరెస్ట్ చేయమనండి, తప్పు చేయకుండా కాదు. పోలవరంలో తప్పు నిరూపించమనండి. ఒక్క పైసా కూడా అవినీతి జరగల. చింతలపూడి ఎత్తి పథకంలో దేవినేనోమా మీద తిన్నాడనంటే అది కూడా ఒక్క పావలా నిరూపించలేకపోయారు ఈ 5 ఏళ్లలో. నువ్వు తప్పు చేయకుండా తప్పు చేసిన అనవసరాన్ని కేసులు పెడితే న్యాయస్థానం రక్షించింది ప్రతి ఒక్క వ్యక్తిని. అటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక్కసారి అని మొత్తం దివాలా తీశాడు. రాష్ట్రాన్ని దివాలా తీశాడు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇసుకతో చంద్రబాబు నాయుడు దోషేసిందని చెప్పి ఇవాళ ఇసుక దోపిడీ చేసేది ఆయనే. ఇసుక వాళ్ళు ఎంతమంది కార్మికులు అంటే టాపీ మేస్త్రి పల్లెళ్ళు ఇసుక దోపిడీకి బలైపోయారు. కార్మికులు మళ్ళీ రాడ్ బెండింగ్ కూడా దెబ్బతిన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇసుక ఒక్క టాపీ నేను వస్తే 5 లక్షలు ఇస్తానన్నాడు. వాళ్ళ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కేంద్రం నిధులతోనూ రాష్ట్ర నిధులతో ఎస్సీ ఎస్టీలకి 2,50,000 ఇచ్చాడు. ఇవాళ నేను వస్తే 5 లక్షలు ఇస్తున్నాను, నేను వచ్చింది 1,80,000. ఆ 1,80,000లో బిల్లుకి 10,000, 30,000 లంచాలకే పోతున్నాయి. ఇవాళ 1,50,000కి ఒక్క గది వేసుకోలేము. చంద్రబాబు నాయుడు ఏం చేశాడనంటే 2,00,000 ఇస్తే సంతోషించాడు. ఇవాళ ఇచ్చేది ఏంటంటే 1,80,000. ఆ 1,80,000లో కేంద్రం 1,50,000 ఇస్తే 30,000, ఈ 30,000 లంచాలకే పోతున్నాయి. ఒక్కడిల్లు కట్టుకోలేని పరిస్థితి. కాలనీ ఫ్లాట్లు ఇస్తానన్నాడు, ఒక్కడిగా తీసుకుపోయి అక్కడ ఊరు బయట అక్కడ అడవిలో ఇస్తాడు. అక్కడ పోవాలంటే సదుపాయాలు ఉండవు.